క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలో ఈరోజు మున్సిపల్ ఆఫీసులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన వారు ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో కొన్ని తప్పులుగా పేర్లు మరియు కరెంటు బిల్లుకు సంబంధించిన పత్రాలు సరైన విధంగా నమోదు కానందున కొందరికి గృహజ్యోతి పథకానికి అర్హులు కాలేకపోయారని, కొందరికి జీరో కరెంటు బిల్లులు రాగా మరికొందరికి రుసుము బిల్లులు రావడం జరిగిందని, ఇట్టి విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, తమ దగ్గర ఉన్న ప్రజాపాలన రసీదు మరియు సంబంధిత రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కరెంటు బిల్లులు జిరాక్స్లను మున్సిపల్ ఆఫీసులో ఇచ్చిన ఎడల సమస్య పరిష్కారమవుతుందని, దీనికోసం 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు ప్రజలకు తెలియజేశారు. ఇంకా మీది ఓకే. ఇంకా ఓకే అమ్మ, దేనికి అప్లై చేస్తారు మీరు? దేనికి వచ్చారు? కరెంట్ బిల్ జీరో రాలేదా మీకు? దేనికి అప్లై చేస్తున్నావు ఇప్పుడు? కరెంట్ బిల్లు జీరో కావడానికి అప్లై చేస్తున్నావు. ఓకే సార్, చెప్పండి సార్, మీరు దేనికి అప్లై చేస్తున్నారు? కరెంట్ బిల్ ఇచ్చినాము, కరెంట్ బిల్లు జీరో రాలేదు. జీరో వచ్చేది మున్సిపల్ పోయి చూపెట్టాలని చెప్పారు. జీరో వచ్చిందా? ఫైర్ గట్ట కరెంట్ బిల్ గట్టకు జీరో రాలేదా? జీరో రాలేదు సార్. ఇంకా దేనికి అప్లై చేస్తారు అన్న? ఇది కూడా జీరో రాలేదు. జీరో రాలేదు. కరెంట్ బిల్ జీరో రానందుకు అప్లై చేస్తారు అంతే. ఇంకేమున్నది? గ్యాస్ కూడా సబ్సిడీ రాలేదు. ఇంకా గ్యాస్ సబ్సిడీ రాలేదు. కరెంట్ బిల్ అనేది अम्मा कहीं को आया जी? करंट बिल जीरो नहीं आया और अन्ना करंट बिल जीरो రాలేదా? జీరో రాలేదు. ఇంకా ఏం అప్లై చేస్తారు? కరెంట్ బిల్ జీరోకి అప్లై చేస్తున్నాము. అయితే కిరాయి ఇల్లు ఉన్నది మాది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీ ఆధార్ కార్డ్ మీది తీసుకురమ్మంటున్నారు. ఏంటిది? మీటర్ నంబర్. మీ ఆధార్ కార్డు మీద ఉన్న పేరు మీద మీటర్ నెంబర్ కావాలంటున్నా. మీరు కిరాయికున్నారు, అట్లా ఎట్లా వస్తుంది? రాదు కదా. అలా ఇట్లా చెప్పి పంపిస్తున్నారు. ఓకే, అయితే కిరాయి ఉన్న వాళ్ళకు కరెంటు బిల్లు జీరో రావడం అనేది కష్టమైపోయింది. ఓకే, రైట్. చెప్పండి. మా బిల్ చూడండి, ఎక్కువ లేదు, 177 ఉన్నాయి. ఎక్కువ వచ్చిన బిల్లులకే కూడా మాపు అవుతున్నది, కానీ తక్కువ ఉన్న వాళ్ళకి మాపు అవుతలేదు. ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయి కదా సార్, అందులో కొన్ని అప్డేట్స్ కానివ్వండి, ఇంకా కొన్ని ఆధార్ కార్డ్స్ అప్డేట్ కానివ్వండి, మన కన్జ్యూమర్ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, మరి అలాగే ఎల్పిజికి సంబంధించింది కానివ్వండి, అలాగే మన పవర్ బిల్కి సంబంధించింది కానీ, దీంట్లో అంటే మీరు చేసిన అప్లికేషన్లలో కొన్ని తప్పులు దొర్లాయి. దీనిపైన మీ సమాధానం ప్రజలకు? ప్రభుత్వ ఆదేశాల నుంచి మన దగ్గర ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 2 చోట్ల కూడా మేము కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మన మామిడిపల్లి ఓల్డ్ జీపీలో, ఇంకొకటి మన మున్సిపాలిటీ కార్యాలయంలో. కానీ మనకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఇక్కడ సిస్టమ్స్ కూడా మేము పెంచాము. 4 సిస్టమ్స్ పెట్టేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొబైల్ నెంబరు, ఆధారు, రేషన్ కార్డు, గ్యాస్, వీటికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎడిట్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. వాటిలో ఏమన్నా మాకు వెరిఫై చేస్తున్నప్పుడు కొన్ని వెరిఫైడ్ అని వస్తున్నాయి, కొన్ని నాట్ వెరిఫైడ్, నాట్ మ్యాచ్డ్ అని ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకి ఏదైనా ఈ ప్రోగ్రాంలో ఇంకేదైనా సవరణలు ఇస్తే మాత్రం మనకు మళ్ళీ ఇంకా వాటికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకున్న ఆదేశాల ప్రకారం మనకి సిస్టమ్ ఏదైతే తీసుకుంటుందో వెరిఫికేషన్స్ ప్రకారం వాటి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటాం. ఇంకా కూడా పెద్ద మొత్తంలో ప్రజలు వస్తుంటే వాళ్ళను కూడా ఇంకా మనం సర్టిఫై చేయడానికి ఇంకో 2 కౌంటర్లు కూడా మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము.
డెఫినెట్గా ఇది అనేది ఇంకోటిగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఈరోజు రేపు పెట్టేసి మేము క్లోజ్ చేయము. ఇది ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడా మనకు సహకరించి కొంచెం తక్కువ సంఖ్యలో వస్తే కూడా మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇది ఎండాకాలం కాబట్టి మేము కూడా వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మేము కల్పిస్తాము. బట్ మీరు ఇబ్బంది పడకుండా ఇది నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని గమనించి ఆ ప్రకారం రావాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.